తీవ్రతతో ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. వాతావరణ శాఖ ముందుగా చెప్పినట్లుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. నైరుతి రుతుపవనాలు కదలికల వల్ల ఏర్పడిన ద్రోణి ప్రభావం తెలంగాణపై స్పష్టంగా కనిపిస్తోంది. దక్షిణ తెలంగాణలో ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీస్తున్నాయి. సాయంత్రం 4 గంటల సమయం నుంచి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో జల్లులు మొదలవుతాయని ఐఎండీ పేర్కొంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది. ఈ వర్షాలు రేపు తెల్లవారుజాము వరకు నిరంతరాయంగా కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షం పడే సమయంలో గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అన్నారు. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్ గా నమోదు కానుండగా గాలిలో తేమ శాతం 42% ఉండనుందన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరి రెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సునీత. ఇప్పటికే మనము తీవ్రమైనటువంటి ఎండ తీవ్రతతోటి ఉక్కపోతతోటి అల్లాడిపోతున్నటువంటి ప్రజలకైతే వాతావరణ శాఖ ఒకటి చల్లటి కబురును అందించింది. భారత వాతావరణ శాఖ ముందుగా చెప్పినట్లుగానే నైరుతి రుతుపవనాలు అయితే జూన్ 3న అంటే నిన్న కేరళను బలంగా తాకాయి. అంటే నైరుతి రుతుపవనాల వేగం అనేది చాలా ఎక్కువగా వచ్చింది. దీంతో నైరుతి రుతుపవనాలు కేరళను తాకడంతో దీని ప్రభావంతో కేరళ వ్యాప్తంగా కూడా నిన్న విస్తారంగా అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. సో ఈ రుతుపవనాల వేగము తీవ్రత కారణంగా పక్క రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, తమిళనాడు, ఏపీ వైపు కూడా ఈ నైరుతి రుతుపవనాల మేఘాలు బాగా చాలా వేగంగా దూసుకొస్తున్నాయి. గురువారం కూడా అక్కడక్కడ భారీ వర్షాలు ఈ రాష్ట్రాల్లో పడే అవకాశం ఉంది సునీత. సో ప్రస్తుతం అయితే అరేబియా సముద్రము, లక్షద్వీప్, బంగాళాఖాతం అంతటా కూడా ఈ రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సో ఇలాంటి పరిస్థితులలో నైరుతి రుతుపవనాల వేగం ఎక్కువైంది కాబట్టి బహుశా తెలంగాణలోకి కూడా అతి త్వరలోనే నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే నిన్నటి నుంచి కనుక చూసుకుంటే అంటే గతంలో ఉన్నట్టుగా నిన్న మాత్రము ఎండ ఎక్కువగా లేదని చెప్పవచ్చు. కేవలము 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మాత్రమే నిన్న నమోదైంది. అంటే ఇప్పటి వరకు ఈ ఎండాకాలం మొదలైనప్పటి నుంచి నిన్న గరిష్ట ఉష్ణోగ్రత తక్కువ స్థాయిలో నమోదు కావడము నిన్ననే మొదటిసారి. ఎందుకంటే ఎప్పుడైనా సరే దాదాపు 40 డిగ్రీస్ పైనే నమోదవుతుంది. 44, 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనటువంటి ఇన్ని రోజులలో నిన్న గరిష్ట స్థాయిలో తక్కువ ఉష్ణోగ్రత 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాబట్టి బహుశా ఎండాకాలానికి బాయ్ బాయ్ చెప్పినట్టుగానే అనిపిస్తుంది. వాతావరణంలో పరిస్థితులు కూడా అదే విషయాన్ని ధృవీకరిస్తున్నట్టుగా ఉంటున్నాయి. సో ఇప్పటికే తెలంగాణలో పలు జిల్లాలో వానలు కూడా కురుస్తూ ఉండడం వల్ల హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి మెదక్ జిల్లాలతో పాటు రంగారెడ్డి జిల్లాలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ తెలంగాణలో ఆకాశం అయితే మేఘావృతం అవుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో మనకు ఉష్ణోగ్రతలు అయితే మరింత కూడా తగ్గే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా చూసుకుంటే సునీత, నైరుతి రుతుపవనాల కదలిక వల్ల ఏర్పడినటువంటి ద్రోణి ప్రభావం అయితే తెలంగాణ రాష్ట్రంపై కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దక్షిణ తెలంగాణలో మేఘావృతమైనటువంటి ఆకాశాల వల్ల చల్లని గాలులు వీస్తున్నాయి. గురువారం సాయంత్రం 4 గంటల సమయం నుంచి కూడా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కూడా పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు జూన్ 5న తెల్లవారుజాము వరకు కూడా కొనసాగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులతో ఒక అంచనా వేశారు. సో వర్షం పడే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది. సో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. గాలిలో తేమ శాతం కూడా 42గా ఉండే అవకాశం ఉంది. సో ఇన్ని రోజులు అగ్నిగోళంగా మండుతున్నటువంటి తెలంగాణ నిన్న మధ్యాహ్నం నుంచి కూడా కాస్త చల్లగా ఉంటుంది. వాతావరణంలో
గణనీయమైనటువంటి మార్పులు అయితే నిన్న నుంచి చోటు చేసుకున్నాయి. మధ్యాహ్నం 3 తర్వాత పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కూడా కురిశాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హన్మకొండ, నర్సంపేట, అసన్పర్తి, పరకాల, భూపాల్పల్లి, ములుగు జిల్లాలో కూడా నిన్న అక్కడక్కడ వర్షాలు పడ్డాయి. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాలలో కూడా కాస్త చిరుజల్లులు కూడా కురిశాయి. ఈ రోజు కూడా ఇదే వాతావరణ పరిస్థితి నిన్నట్లాగానే ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ సిటీలో కూడా నిన్న సాయంత్రం వేళల్లో వర్షం అక్కడక్కడ పడ్డది. ఈ రోజు సాయంత్రం కూడా వర్షం కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని కూడా అటు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు కూడా తెలిపారు. హైదరాబాద్ సిటీలోని పటాన్ చెరువు, లింగంపల్లి, ఆర్సీపురము, షేర్లింగంపల్లి, కొండాపూర్, మియాపూర్, హఫీజ్పేట్, తెల్లాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి, నిజాంపేట్, మాదాపూర్, జూబ్లీ హిల్స్, దమ్మాయిగూడ ఈ ప్రాంతాల్లో వర్షం ఎక్కువగా కురిసే అవకాశం ఉంది. సో దీంతో హైదరాబాద్ సిటీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు కానీ వ్యాపారస్తులకు కూడా అక్కడ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో నగరవాసులు అయితే తమ ప్రయాణాలను వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని కూడా అధికారులు అయితే సూచించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మేఘాలు మరింత విస్తరించి వేసవి కాలం పూర్తిగా తగ్గుముఖం పడుతుందని కూడా వాతావరణ శాఖ అయితే స్పష్టం చేసింది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకు నిన్న నుంచి కనుక చూసుకుంటే మాత్రము వర్షాకాలం సీజన్ గా మనకు స్టార్ట్ అవుతుంది అనేటువంటి సంకేతాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కనుక చూసుకుంటే సునీత, మార్నింగ్ టైమ్ మనకు విపరీతమైనటువంటి వేడి ఉండేది, వడగాల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉండేది. సో విపరీతమైనటువంటి ఉక్కపోత, హై టెంపరేచర్ నమోదయ్యి జనాలందరూ కూడా ఉక్కిరిబిక్కిరి గురయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా ఈసారి మన తెలంగాణలో నమోదయ్యాయి. ఇటు ఆదిలాబాద్ జిల్లా కానీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కానీ 46.5 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత అయితే ఈ సంవత్సరం నమోదైంది. ఇప్పుడు 46 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే నమోదయ్యేటువంటి తెలంగాణలో ఇతర 5 డిగ్రీలు అదనంగా నమోదైనటువంటి సిచ్యువేషన్ లో విపరీతమైనటువంటి వేడి, ఉక్కపోత చాలా కలిగింది. దాంతో పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా వడగాల ప్రభావం కూడా ఈసారి ఎక్కువ జరిగింది. దీంతో వడదెబ్బ మరణాలు కూడా ఎక్కువగానే సంభవించాయి. సో ఇలాంటి పరిస్థితులలో నిన్నటి నుంచి కనుక వాతావరణంలో అయితే మార్పులు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. మనకి ఇక వానాకాలం ప్రారంభం అవుతున్నటువంటి సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్న మనకు గరిష్ట స్థాయిలో కేవలం 39 డిగ్రీల సెల్సియస్ మాత్రమే నమోదైందంటే ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా తగ్గుతున్నాయి. దానితోడు నిన్న ఎక్కువగా ఉక్కపోత లేదు, వేడి లేదు, ప్రధానంగా వడగాల ప్రభావం కూడా నిన్న అసలు చాలా చోట్ల కూడా ఎక్కువగా కనిపించలేదు. సో దీంతో మనకి ఇక వేసవి కాలము ఇక మనకు ముగింపుకు వచ్చేస్తుంది. వానాకాలం మనకు ప్రారంభం అవుతున్నటువంటి సంకేతాలు అయితే వాతావరణంలో కనిపిస్తున్నటువంటి దృష్ట్యా నైరుతి ఋతుపవనాలు కనుక తెలంగాణలోకి ఇంకా స్పీడ్ గా వస్తే భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది సునీత. అయితే ఇప్పుడు రైతులకు సంబంధించి వర్షాలు ఎంత మేర ఉపయోగపడనున్నాయి? ఇప్పుడు ఇది చాలా క్రియాశీలకమైనటువంటి దశ సునీత. ఎందుకంటే ఎండ తీవ్రతతో ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. వాతావరణ శాఖ ముందుగా చెప్పినట్లుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. నైరుతి రుతుపవనాల కదలికల వల్ల ఏర్పడిన ద్రోణి ప్రభావం తెలంగాణపై స్పష్టంగా కనిపిస్తోంది. దక్షిణ తెలంగాణలో ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీస్తున్నాయి. రాజు పటేల్, కంటిన్యూ. సునీత, ఇప్పుడు మనకు ఇది వాస్తవానికి ఏంటంటే వర్షాలు పడాల్సినటువంటి టైం ఇది. ఎందుకంటే మనం గతంలో గానీ అంతకుముందు 4-5 ఇయర్స్ రికార్డు కనుక చూసుకుంటే నైరుతి ఋతుపవనాలు తెలంగాణలోకి మే లాస్ట్ వీక్ లోనే ఎంటర్ అయినాయి. సో పోయిన సంవత్సరం మే 26 రోజు అంటే ఒక వారం రోజులు ముందుగానే తెలంగాణలోకి రావడం వల్ల ముందస్తు వర్షాలు కురిశాయి. సో ఇప్పుడు మాత్రము అన్నదాతలు అయితే ఆకాశం వైపు వర్షం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గాని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా ఎక్కువ కూడా మనకు
వర్షాధారం ఆధారంగా చేసుకుని ఎక్కువ పంటలు పండిస్తారు. అది పత్తి గాని, కొంచెం మొక్కజొన్న గాని, పల్లి లాంటి పంటలు ఎక్కువగా వేస్తారు. వరి కూడా పండిస్తారు కానీ వరికి తగ్గ వాటర్ ఉన్న చోట మాత్రమే ఆ వరి పంట ఎక్కువగా వేస్తారు. కానీ ఇవన్నీ కూడా వర్షాధార పంటలు. అంటే ఇప్పుడు ప్రధానంగా ఆల్రెడీ చాలా చోట్ల కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లానైనా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి మెదక్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆల్రెడీ రైతులు పత్తి పంట సాగు చేసేటువంటి రైతులు పత్తి విత్తనాలు ఆల్రెడీ భూమిలో నాటడం జరిగింది. సో వర్షం పడితే పత్తి విత్తనాలు మొలకెత్తే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటికీ ఒక 2 సార్ల చెదురుమదురు వర్షం పడాల్సి ఉంది, కానీ పడలేదు. కాబట్టి భూమిలో పెట్టినటువంటి పత్తి విత్తనాలు మొలకెత్తుతాయా లేదా అనేటువంటి ఆందోళన ఆ రైతాంగంలో కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు వరుణ దేవుడి వైపు చూస్తున్నారు, వర్షాలు పడాలనే రైతాంగం కోరుకుంటుంది. సో మరోవైపు ఇప్పటికీ కూడా యాసంగి సీజన్ సంబంధించినటువంటి వడ్లు గాని, మొక్కజొన్న గాని ఇంకా కొనుగోలు సెంటర్లో అలానే ఉన్నాయి. ఇప్పటి కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనుగోళ్లను చేయలేదు. సో దీంతో ఒకవేళ కనుక వర్షాలు పడితే ఇప్పటికే కొనుగోలు జరగక రైతు వడ్లు కానీ, మొక్కజొన్నలు కానీ 1-2 సార్లు తడిచిపోయి మళ్ళీ వాళ్ళు ఆరబెట్టుకున్నటువంటి పరిస్థితి. మళ్ళీ వర్షాలు కనుక పడితే మా ధాన్యం తడిచిపోతుంది, ప్రభుత్వము అధికారులు తడిచిన ధాన్యాన్ని ఆ మాత్రం కూడా కొనదు, కాబట్టి మాకు తీవ్రంగా నష్టం జరిగే అవకాశం ఉంటుందని ఆ రైతాంగం ఆ విధంగా ఆందోళన చెందుతుంది. అంటే ఇప్పుడు రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని చెప్పవచ్చు. కొంతమంది రైతులేమో అంటే వడ్లు, వరి ధాన్యం పండించినటువంటి రైతులు కానీ, మొక్కజొన్న పండించిన రైతులు వాళ్ళు కూడా చాలా మంది రైతులు కూడా ఇప్పుడు పత్తి విత్తనాలు నాటారు. సో ఒకవేళ పత్తి విత్తనాలు మొలకెత్తుకోవడానికి వర్షం పడితే దానికి ఉపయోగం ఉంటుంది, కానీ వర్షం పడితే ఉన్నధాన్యం తడిచే అవకాశం ఉంది. కాబట్టి రైతులు అయితే తీవ్రమైనటువంటి అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా వానలు పడితేనే పంటలు పండుతాయి, కాబట్టి వానలు పడాలనే అన్నదాతలు అయితే ఆకాశం వైపు ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఈ వారం రోజులలో మాత్రం ఖచ్చితంగా ఒక భారీ వర్షం అయితే పడితేనే పత్తి విత్తనాలకు ప్రాణం పోసే అవకాశం ఉంటుందంటూ కూడా అన్నదాతలు అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వాతావరణంలో అయితే మనకు కంప్లీట్ గా కూడా డిఫరెంట్ చేంజెస్ అయితే కనిపిస్తుంది. సో ఈ రోజు ఉదయం నుంచి కూడా చాలా వాతావరణం అయితే చల్లగా ఉంటుంది, కానీ ఉక్కపోత వేడి ప్రభావం మాత్రం అదే విధంగా ఉంటుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ కూడా హై టెంపరేచర్ మాత్రం నమోదు కావడం లేదు, కానీ వేడి మాత్రం ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో వాతావరణానికి తగినట్టుగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కూడా అటు అధికారులు అయితే సూచిస్తున్నారు. సునీత, అయితే ఇక హైదరాబాద్ కి సంబంధించి సిచ్యువేషన్ ఏంటి? హైదరాబాద్ లో వర్షపాతం ఎంత మేర నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? హైదరాబాద్ మనకు ఎప్పుడు చూసుకున్నా సునీత ఈవినింగ్ టైంలో వర్షం పడుతుంది. అది చాలా సంవత్సరాలుగా కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్. హైదరాబాద్ లో నిన్నటి నుంచి కూడా హైదరాబాద్ సిటీ జిహెచ్ఎంసీ పరిధి అంతా కూడా వాతావరణం సాయంత్రం నుంచి కాస్త చల్లగానే ఉంది, వర్షం కూడా పడుతుంది అనేటువంటి అవకాశం ఉందని కూడా అటు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. సో దీంతో ముఖ్యంగా హైదరాబాద్ సిటీలోని పటాన్ చెరువు, లింగంపల్లి, రామచంద్రపురం, స్టేర్లింగంపల్లి, కొండాపూరు, మియాపూరు, హఫీజ్పేట, తెల్లాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి, నిజాంపేట్, మాదాపూర్, జూబ్లీ హిల్స్, దమ్మాయిగూడ ఈ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సో దాంతో పాటు ఇక మనకు దిల్షుక్ నగర్, ఎల్బీ నగర్, కొత్తపేట, అట్లానే నాగోలు, అల్వాల్, ఉప్పల్ రింగు రోడ్డు, హబ్సిగూడ, సికింద్రాబాద్, చిల్కలగూడ, కోటి ఈ ఏరియాలో కూడా ఆ మిగతా ఏరియాల కంటే కాస్త తక్కువగా వర్షపడే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సో ఇలాంటి పరిస్థితులలో మనకు ఎప్పుడు హైదరాబాద్ సిటీలో సాయంత్రం వర్షం పడుతుంది, సాయంత్రమే వరదలు హైదరాబాద్ ని ముంచెత్తుతాయి. లోతట్టు కాలనీల ప్రజలు కూడా సాయంత్రం పడ్డటువంటి వర్షాలకి ఎక్కువగా ముంపున గురవుతారు. సో హైదరాబాద్ సిటీలో మినిమం మనకు 5 సెంటీమీటర్ల వర్షం పడితేనే రోడ్లన్నీ కూడా జలమయం అయిపోతాయి. కాబట్టి వర్షం కూడా ఎక్కువగా పడేటువంటి పరిస్థితులలో హైదరాబాద్ సిటీ వాసులు కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు కూడా సూచిస్తున్నారు సునీత.